ఇండోనేషియా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కుట్రలకు నలిగిపోతున్న చిన్న దేశం. చైనా నుంచి ఎప్పటికైనా ఆ దేశానికి ముప్పు తప్పదు. కానీ చైనాను ఎదుర్కొనేంత రక్షణ వ్యవస్థ ఆ దేశానికి లేదు. అందుకే ఇండియాను శరణు కోరుతోంది. భారత బ్రహ్మాస్త్ర కోసం చాన్నాళ్లుగా చర్చిస్తోంది. భారత్ కూడా క్షిపణులు విక్రయించడానికి సిద్ధపడింది. ఈ క్రమంలోనే భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను ఇండోనేషియా అధ్యక్షుడి ప్రభోవోను చీఫ్ గెస్ట్గా ఆహ్వానించాలనుకుంది. కానీ ప్రభోవో తీసుకున్న ఒక్క నిర్ణయం భారత్ను ఆలోచనలో పడేసింది. ఎందుకంటే ప్రభోవో మన దేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చి అదే రోజు పాకిస్తాన్ వెళ్లసుకున్నారు. దీంతో గణతంత్ర దినోత్సవ వేడుకలకు చీఫ్ గెస్ట్నే మార్చేయాలని మోడీ సర్కార్ డిసైడ్ అయింది. చివరకు విషయం తీవ్రతను అర్థం చేసుకున్న ప్రభోవోను పాకిస్తాన్కు హ్యాండ్ ఇచ్చారు. ఇంతకు ఇండోనేషియా ప్రెసిడెంట్ భారత్తో పాటు పాకిస్తాన్లో పర్యటించాలని ఎందుకు అనుకున్నారు? ఆ పర్యటనపై భారత్ ఎందుకు అభ్యంతరం తెలిపింది? భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు విదేశీ ప్రముఖులను అతిథులుగా ఆహ్వానించే సాంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. దీంట్లో భాగంగా జనవరి 26న జరగనున్న గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రభోవో సుబియాంటోను ఆహ్వానించాలని భారత్ భావించింది. 1950లో భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు నాటి ఇండోనేషియా మొదటి అధ్యక్షుడు సుకర్నో ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసారి ప్రభోవో భారత గణతంత్ర వేడుకలకు హాజరవుతారని, ఇండోనేషియా సైనిక బృందం కూడా రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొంటుందని ప్రభుత్వ వర్గాలు భావించాయి. ఇక ప్రభోవోకు అధికారికంగా ఆహ్వానం పంపటం ఒక్కటే బ్యాలెన్స్ అని అంతా అనుకున్నారు. ప్రభోవో కూడా భారత పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ ఇదే పర్యటనతో పాటు మరో దేశ పర్యటనకు వెళ్లాలని డిసైడ్ అయ్యారు. ఆ దేశం మరేదో కాదు, భారత శత్రుదేశం పాకిస్తాన్. ఇలా భారత్లో గణతంత్ర దినోత్సవ వేడుకలు పూర్తవగానే అలా పాకిస్తాన్ ఫ్లైట్ ఎక్కాలి అనేది ప్రభోవో ప్లాన్. ఇక్కడే మోదీ సర్కారు యాక్షన్ మార్చింది. భారత్ పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఈ రెండు దేశాల్లో ఎవరో ఒకరితోనే స్నేహం చెయ్యాలి. కాదు, రెండు దేశాలతోనూ దోస్తీ చేస్తా అంటే అది కుదిరే పని కాదు. పైగా ఇక్కడ పర్యటన ముగించుకున్న రోజే పాకిస్తాన్ వెళ్లటం తప్పుడు సంకేతాలిచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఆలోచించుకుంటే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఆహ్వానించే అతిథిని మార్చడమే బెటర్ అని మోదీ సర్కారు భావించొచ్చు. అలానే భావించింది కూడా. మా దేశానికి చీఫ్ గెస్ట్గా వచ్చి అదే రోజు పాక్ వెళతా అంటే కుదరదని తేల్చి చెప్పేసింది. దీంతో ప్రభోవో మనసు మార్చుకున్నారు. పాక్ వెళ్లేది లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. సాధారణంగా ఒక దేశ అధినేత షెడ్యూల్ ఫిక్స్ చేసుకుంటే మరో దేశ అభ్యంతరంతో రద్దు చేసుకునే అవకాశం ఉండదు. కానీ భారత్, పాకిస్తాన్లో ఎవరో ఒకరినే ఎంచుకోవాల్సి వస్తే ఇండోనేషియాకు మన దేశం మాత్రమే ఏకైక ఆప్షన్. ఎందుకంటే డ్రాగన్ నుంచి ఆ దేశాన్ని రక్షించగలిగేది మనమే. పైగా ఇండియాస్ టాప్ మిజైల్ సిస్టమ్ను కొనుగోలు చేయాలని ఇండోనేషియా భావిస్తోంది. ఆ ఒప్పందం ఖరారైతే ఫిలిప్పీన్స్ తర్వాత భారత్ నుంచి బ్రహ్మోస్ క్షిపణులను కొనుగోలు చేసిన రెండవ దేశంగా అవతరిస్తుంది. ఇండోనేషియా భద్రతకు ఈ ఒప్పందం అత్యంత కీలకం. ఎందుకంటే దక్షిణ చైనా సముద్రంలో ఇండోనేషియా అతిపెద్ద సవాళ్లను ఎదుర్కొంటోంది. దక్షిణ చైనా సముద్రంపై గత కొన్నేళ్లుగా వివాదం నెలకొంది. చైనా ఈ ప్రాంతాన్ని తనదిగా వాదిస్తోంది. ఇక్కడ ఒక కృత్రిమ ద్వీపాన్ని కూడా నిర్మిస్తోంది. ఇందులో చైనా ఒక్కదానికే భాగముంటే సమస్య లేదు. కానీ తమకు కూడా భాగం ఉంది అంటూ దక్షిణ చైనా సముద్రం చుట్టూ ఉన్న దేశాలు వాదిస్తున్నాయి. వాటిలో తైవాన్, వియత్నాం, మలేషియా, ఫిలిప్పీన్స్, బ్రూనై, ఇండోనేషియా దేశాలున్నాయి. దాదాపు అన్ని దేశాలు ఇక్కడ తమకు వాటా ఉందని ప్రకటించుకున్నాయి. $1 బిలియన్ విలువైన క్రూడాయిల్, గ్యాస్కు దక్షిణ చైనా సముద్రం నెలవు. 1.3 మిలియన్ల స్క్వేర్ మైళ్ల ఈ ప్రాంతంపైన డ్రాగన్ ఎప్పటినుంచో కన్నేసింది. ఇందులో భాగంగానే ఇండోనేషియా, ఫిలిప్పీన్స్, వియత్నాం, తైవాన్పై దాడులకు కూడా వెనుకాడటం లేదు. అందుకే తన రక్షణ వ్యవస్థను స్ట్రాంగ్గా మార్చుకోవాలి అనేది ఆ దేశ ఆలోచన. ఇందులో భాగంగానే మన బ్రహ్మోస్ మిజైళ్లను కొనుగోలు చేయాలని భావిస్తోంది. భారత్ ఎవరికి పడితే వారికి బ్రహ్మోస్ క్షిపణులను విక్రయించదు. మనకు మిత్రదేశమై ఉండాల్సిందే. ఇండోనేషియా ఒక రకంగా భారత్కు వ్యూహాత్మక మిత్రదేశం. హిందూ మహాసముద్రంలో రెచ్చిపోతున్న డ్రాగన్కు చెక్ పెట్టాలి అంటే దాని అడ్డా దక్షిణ చైనా సముద్రంలోనే సాధ్యం. అంటే అక్కడ డ్రాగన్ కంట్రీ నుంచి ముప్పు ఎదుర్కొంటున్న దేశాల రక్షణకు అండగా నిలవటం ద్వారా హిందూ మహాసముద్రంలో చైనాను నిలువరించొచ్చు. వివరంగా చెప్పాలి అంటే మా అడ్డాలోకి మీరొస్తే మీ టెరిటరీలోకి మేమొస్తామని వార్నింగ్ ఇవ్వటమే. అందుకే దక్షిణ చైనా సముద్ర దేశాలకు భారత్ దగ్గరవుతోంది. అందులో భాగంగానే ఫిలిప్పీన్స్కు బ్రహ్మోస్ క్షిపణి వ్యవస్థలను విక్రయించింది. గత ఏడాది ఏప్రిల్లో భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ సూపర్సానిక్ మిసైళ్లను ఫిలిప్పీన్స్ మెరైన్ కార్పొరేషన్కు అప్పగించింది. రెండు దేశాల మధ్య 2022 జనవరిలోనే $375 మిలియన్ ఒప్పందం కుదిరింది. ఒప్పందంలో భాగంగా 3 ఎక్స్పోర్ట్ వేరియంట్ల క్షిపణి వ్యవస్థలను మనీలాకు అందజేశారు. ఒక్కో వ్యవస్థలో 2 మిసైల్ లాంచర్స్తో పాటు
ఓ రాడార్, ఓ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉంటాయి. ఈ మిజైల్ లాంచర్ల నుంచి కేవలం 10 సెకండ్ల వ్యవధిలో 2 మిసైళ్లను ప్రయోగించొచ్చు. ఎప్పుడైతే బ్రహ్మోస్ మిసైళ్లు మనీలాకు చేరుకున్నాయో ఫిలిప్పీన్స్పై చైనా దుందుడుకు చర్యలు తగ్గాయి. ఎందుకంటే బ్రహ్మోస్ క్షిపణులను నేల మీద నుంచే కాక జలాంతర్గాములు, నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్ల నుంచి కూడా ప్రయోగించొచ్చు. మనీలాకు పంపించిన యాంటీ షిప్ క్రూజ్ మిసైల్ రేంజ్ 290 కిలోమీటర్లు. నిజానికి ఇండియా దగ్గర లాంగ్ రేంజ్ మిసైల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఫిలిప్పీన్స్కి అందించింది షార్ట్ వేరియంట్. చైనాను దెబ్బకొట్టడానికి ఫిలిప్పీన్స్కు షార్ట్ వేరియంట్ సరిపోతుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఈ క్షిపణులను చూసే దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ కాస్తైనా బెదిరింది. ఇదే సమయంలో బ్రహ్మోస్ ఉన్నాయన్న ధైర్యంతో ఫిలిప్పీన్స్ చైనాపైనే యాక్షన్ మార్చింది. అందుకే మన బ్రహ్మాస్త్రంపై ఇండోనేషియా కన్నేసింది. అంతా అనుకున్నట్టు జరిగితే గణతంత్ర దినోత్సవ వేడుకల సమయంలోనే భారత్, ఇండోనేషియా మధ్య ఈ డీల్ ఫైనల్ అయ్యేది. కానీ భారత్కు అతిథిగా వచ్చి వెంటనే పాకిస్తాన్లో 3 రోజులు పర్యటించాలన్న ఇండోనేషియా అధినేత ఆలోచనే ఇండియాకు మంట తెప్పించింది. దీంతో పాక్ పర్యటన ఆలోచన మార్చుకుంటేనే ఏదైనా అని తేల్చి చెప్పేసింది. ఫలితంగా ప్రభోవో పాకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ యాక్షన్తో మరోసారి పాకిస్తాన్కు మన దెబ్బ ఎలా ఉంటుందో చూపించింది మోదీ సర్కార్.